హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే చేపల పులుసు అండి. స్పెషల్ వచ్చేసి మాది 10th యానివర్సరీ అన్నమాట. ఈరోజైతే చేపల పులుసు అనేది మా ఆయన అయితే చేశారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా బాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా అయితే చేపలను ఇలా ఫ్రెష్గా అయితే తీసుకొని ప్రాసెస్ అయితే మీకు చూస్తే అర్థమైపోతుంది. ఈరోజు స్పెషల్ అని చెప్పాను కదండి, మాదైతే 10th యానివర్సరీ అండి. ఈ 10 ఇయర్స్లో అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము. గొడవలు ఏం రాలేదని నేను చెప్పానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరింట్లో ఉన్నట్టు మా ఇంట్లో కూడా ఎన్నో గొడవలు ఎన్నో సంతోషాలు అన్నీ కలుపుకుంటేనే జీవితం కదండి. హ్యాపీగా ఉన్నామని ఏం లేదు. ఎన్ని గొడవలు పడినా కూడా విడిపోకుండా ఉంటాం చూడండి. ఆ బంధం అయితే చాలా గొప్పదన్నమాట. మేమైతే డైలీ వీక్లీ 2 times 3 times అయినా గొడవ పడుతూనే ఉంటాము. కానీ విడిపోవన్నమాట. విడిపోవాలి అన్నంత వరకు అయితే గొడవలు పెట్టుకుంటాము, కానీ కలిసే ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మాది 10 years కంప్లీట్ అయినా సరే మేము ఒక్కసారి కూడా కేక్ కట్ చేయలేదండి. ఈ 10th యానివర్సరీకి కేక్ కట్ చేసాము. కొత్త బట్టలు కూడా ఒక 4 times 5 times అంతే తీసుకున్నాను. ఎక్కువ అయితే ఎప్పుడు తీసుకోలేదు. ఇంకా ఎందుకు తీసుకోలేదు అని అంటే ఇంకా మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, దానివల్లనే మేము తీసుకోలేదు అనమాట. కేక్ అయితే కూడా ఎప్పుడు కట్ చేయలేదు. 10th యానివర్సరీకి ఒకసారి February 14th ఈ ఇయర్లోనే 2 సార్లు అయితే కేక్ కట్ చేసాము. నాకు సంబంధించినంత వరకు అయితే ఇంతవరకు అయితే మేము ఎప్పుడు కేక్ కట్ చేయలేదు. అందుకే కొంచెం హ్యాపీగా ఉందన్నమాట ఈసారి. ఇంకా వచ్చేసి ఫిష్ అయితే కర్రీ చేస్తున్నామండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మంది అనుకుంటున్నారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరి సపోర్టు ఉండదు, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, ఎవరు మాట్లాడరు అని అనుకుంటారండి. కాకపోతే మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎవరితో మాట్లాడకుండా ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయండి. మనం లవ్ మ్యారేజ్ చేసుకున్నామా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మనం ఎన్నుకున్న పార్ట్నర్ని బట్టే మన జీవితం అయితే ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ ఉన్న జనాలు మనుషులు మన ఇంట్లో ఉన్న మనుషుల బట్టే మన జీవితం అయితే ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఏదైనా సరే అండర్స్టాండింగ్ మీదనే ఆధారపడి ఉంటుందండి. లవ్ మ్యారేజ్లో కష్టాలు, అరేంజ్ మ్యారేజ్లో ఏ కష్టాలు ఉండవు, అందరి సపోర్టు ఉంటుందని అనుకుంటారు. కానీ అట్లా ఏమి ఉండదండి. ఏదైనా సరే కొంత జీవితం లక్ పైన కూడా ఆధారపడి ఉంటుందన్నమాట. మంచి వాళ్ళు దొరికితే హ్యాపీగా ఉండొచ్చు, చెడ్డ వాళ్ళు దొరికితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా ఎక్కువ రోజులు ఉండవండి. ఎంతవరకు సాధించుకుంటారో కొద్ది రోజుల వరకు మాత్రమే వాళ్ళ సాగుతుంది. తర్వాత మన పిల్లలు, మన భర్త, మన సంసారం అది మాత్రమే ఉంటుంది. దృష్టిలో పెట్టుకోవాలని చిన్న వాటికి కూడా ఈ మధ్యలో చాలామంది విడిపోయే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. దేనికైనా సరే ఓపిక అనేది ఉండాలి. ఎవరు ఎన్ని అనుకున్నా సరే అది వాళ్ళది ఎంతవరకు సాగుద్దండి, కొంత టైం వరకే ఉంటుంది. ఇప్పుడు మన అత్త మనల్ని అంటుంది, మనకు పుట్టిన పిల్లలకి మనం అర్థమవుతాం. ఎలాగో జనరేషన్ మారుతూనే ఉంటుంది. కొద్ది రోజుల వరకు అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి అవి కూడా ఉండవు, హ్యాపీగా ఉంటారన్నమాట. కొంతమందికి నార్మల్గా ఉంటాయి. ఏదైనా సరే జీవితం అన్నప్పుడు కష్ట సుఖాలు అనేవి తప్పవండి. ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి, అన్నీ అనుకొని ముందుకైతే సాగాలండి. అండర్స్టాండింగ్ మీదనే ఉంటుంది మెయిన్. వీడియో అయితే నచ్చుతుందనే అయితే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు స్పెషల్ కాబట్టి మా ఆయన అయితే చేశాడనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మరి మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది ఈ వీడియోని అయితే ఇంకొంతమందికి చేరవేస్తుంది. సో మాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుందండి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఫైనల్లీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందన్నమాట. మొత్తం ఇలా మరిగిన తర్వాత చేపల ముక్కలు అయితే వేసుకోవాలండి. వీటిని అయితే ఎక్కువ ఇట్లా కలబెట్టకూడదు, అవి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. స్లోగా అయితే కలుపుకోవాలి చేపలు అనేవి ఎప్పుడైనా సరే. ఇలా ఒక 5 minutes అయితే ఉడికిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసామండి. ఫైనల్లీ ఇలా అయితే వచ్చేసింది అన్నమాట. ఇక పెట్టుకొని పిల్లలు మేమైతే తినేసామండి. ఓకేనా. మరి బాయ్ అండి. నచ్చినట్లయితే లైక్ ఇచ్చడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా. మరి బాయ్ అండి.